కొత్త మహారాష్ట్ర భవనాన్ని కొత్త గ్రామంలోనే వర్ధిల్లాలి అఖిలపక్ష కమిటీ, వర్ధిల్లాలి అఖిలపక్ష కమిటీ. మిత్రులారా, మరి ఈరోజు రాజోలు మండల కేంద్రానికి కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ భవనం వచ్చింది. మరి దాన్ని ఇక్కడ ఉండే గ్రామ పాలకులు ఈ పాత రాజుల గ్రామంలోనే కట్టాలనుకుంటున్నారు. మరి ఇటు విషయాన్ని మొత్తము మరి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగాల సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకి 2009లో వచ్చినటువంటి వరదల్లో మన రాజోలి గ్రామం కంప్లీట్ వరదల్లో మునగడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకు ఆ రోజు 2009లో మునిగిన వరదల్లో మన కొత్త రాజోలి గ్రామంలో పునరావాస గృహాలు నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 70% ప్రజలు అక్కడనే నివసిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫీసులు హై స్కూల్కి రావాలన్నా పిల్లలు అక్కడి నుండి ఇక్కడ రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలన్నా, ఎఫ్డిఓ ఆఫీస్కి రావాలన్నా ఇబ్బందికరమే, అగ్రికల్చర్ ఆఫీస్కి రావాలన్నా ఇబ్బందికరమే. ఇన్ని విధాల ఇబ్బందులను రాజోలి గ్రామ ప్రజలు చేస్తున్నారు. కాబట్టి వచ్చే గవర్నమెంట్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఏ ఒక్క ఆఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసులు ఏ వచ్చినా కానీ కొత్త రాజోలి గ్రామంలోనే నిర్మించాలని మా యొక్క డిమాండ్. చెప్పినటువంటి సంజయ్ గారికి తెలంగాణ ఉద్యోగాలు మరి ఉద్యమ నాయకులు గోపాల గారిని మాట్లాడుకోవచ్చున్నాం. మిత్రులారా, మన రాజోలి గ్రామానికి ఇది వరదల్లో పోయినా ఇక్కడే కొంతమంది మంచి మా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నామనే ఆశతో వాళ్ళు అక్కడనే ఉన్నారు. అది గవర్నమెంట్ దృష్టిలో నువ్వు ఎన్ని బిల్డింగులన్నా ఉండని అది సంబంధం కాదు. మనందరికైతే అవతల ఇచ్చింది ఆల్రెడీ. ప్రతి ఒక్క వ్యక్తికి పొల్లు పోకుండా ఇచ్చేసింది అవతల. దాన్ని వాడుకుంటలేరు. ఇక్కడ ఉన్న 75% అవతల ఉండరు, వాగవతల కొత్త రూల్లో. ఇప్పుడు ఒక 25% యువతలు ఉన్న దానికి ప్రతి ఆఫీస్ ఇక్కడనే కట్టుకోవాలనే డిమాండ్ ఇక్కడున్న గ్రామ పెద్దల్ని ఆలోచన చేస్తున్నారు. కానీ అది సరైన విషయం కాదు. ఎక్కడ మెజార్టీ పీపుల్ ఉంటే వాళ్ళు అంత దూరం 2 కిలోమీటర్లు నడిచి రావాలి, నడిచిపోవాలి. లేదంటే రోజు కష్టం చేసుకుంటూ 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోకి వచ్చి పోవాలి. మండలం ఆఫీస్కి వచ్చినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినా, ఇంకొక దానికి వచ్చినా, ఎండిఓకి వచ్చినా, గ్రామ పంచాయతీకి వచ్చినా ఇన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మాకు ఇక్కడ నుంచి రాబోయే రూములు కొత్తవి ప్రతి ఆఫీసు కానీ మాకు కొత్త రూమ్లలో కట్టాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం, తెలియచేస్తున్నాం. ఖచ్చితంగా అక్కడున్న గ్రామ ప్రజలది అయితే డిమాండ్ ఖచ్చితంగా మాకు కావాలని కోరుకుంటున్నాం. 2009 వరద నాడు అక్టోబర్ వచ్చిన వరదకి అక్కడ మొత్తం ఇక్కడ మన పాత గ్రామం మొత్తం కోల్పోవడం జరిగింది. ప్రతి కుటుంబాలు లాస్ కూడా అయిపోయాయి, నష్టపరిహారం జరిగింది అంతా. దానికి గవర్నమెంట్ గుర్తించి, అప్పట్లో ఉన్న గవర్నమెంట్ గుర్తించి వెంటనే మనకి ఇక్కడ ఒకటి ఇది 30 గ్రాముల కింద ఉంది, రేపొద్దున ఇక్కడ కట్టకూడదు అన్నట్లు వెంటనే అక్కడ మనకి 350 ఎకరాలు దగ్గర దరిదాపు తీసుకొని అక్కడ ప్రతి ఒక్కరికి కాటివేజగా ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చేటట్లా ఫ్లాట్ నిర్మాణం జరిగినాయి కూడా. అందులో వచ్చేసి అక్కడ కొన్ని కస్టర్బాసులు కానీ, ఇంకోటి వచ్చేసి ప్రభుత్వంకి సంబంధించిన హాస్పిటల్ కానీ కూడా వచ్చినాయి. దాంతోపాటు ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు రావడం లేదంటే కారణం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ కావాలని అంటున్నారు. కానీ అక్కడ ఉన్న జనం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా మనకు కావాలని మా డిమాండ్గా మేము కొత్త రాజులకు సంబంధించిన ప్రజలు మొత్తం గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడ దాకా వచ్చాము. కొత్తగా పాలక వర్గానికి ఒకటే మాట అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ పాత గ్రామము కొత్త గ్రామము డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచన చేయండి. మీ ఆలోచనకి మేము కూడా అందరూ సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామం కూడా వచ్చే పల్లెలు కూడా ఇక్కడ నుండి పాత గ్రామానికి తగిలే అక్కడ వెళ్ళిపోతారు. అంటే అట్లా ఉండడం వల్ల ఇక్కడ నుండి కింద నుంచి పై వరకు మనకి డెవలప్మెంట్ అవుతుంది. యువకులకు కానీ ఏదైనా షాపులు పెట్టుకోవడానికి ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కట్టేయాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తూ మీరు మా మాటని మన్నించి ఖచ్చితంగా అక్కడ నిర్మిస్తారని మేము కోరుతున్నాం. అఖిలపక్ష కమిటీ ఉన్న వారందరికీ మరియు ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి మరి పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ నాయకత్వము ప్రభావం ఉండడం వల్ల
అక్కడ ఉన్న జనాలని మర్చిపోతుంది. అక్కడ నివసించే వాళ్ళు మనుషులా లేక లీడర్లా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలా. ఇంకోటి ఎక్కడ పెత్తనం ఉంటే అక్కడ కొమ్ము కాడ కూడా మానవ దృక్పథం అయిపోయింది. అక్కడ ఉన్నోళ్ళు చాలా కష్టాలకు ఎదురవుతున్నారు. వాళ్ళ కష్టాలను గమనించి మరి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దృష్టికి అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ బాధలు అర్థం చేసుకొని అని మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మీ ద్వారా ఎంఆర్ఓ గారి కలెక్టర్ గారికి పంపిస్తారని నమ్ముతున్నాము. నమ్మితే అదే విధంగా అక్కడ ఉన్న జనం అందరూ కిలోమీటర్లు నడిచిపోవడము, రాత్రిల పూట రావడము, ఎంఆర్ఓ ఆఫీస్ రావడం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీటన్ని బాధల్ని గమనించి దయచేసి రేపు వచ్చే కొత్త భవనాలు నిర్మించుటకు కంపల్సరీ కొత్త ఫ్లాట్ని నిర్మించే పద్ధతిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని ఎంఆర్ఓ గారిని మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశం. ఒకటి ఇక్కడ కొత్త భవనం ఎంఆర్ఓ కడితే ప్రతి మంగళవారం నాడు ఒక దేవతది దేవ జరుగుతుంటుంది. భవనాలు తీస్తారు, డోలు కొట్టుకుంటారు. ఈ ఎంఆర్ ఆఫీస్ భవనం నడవదాడ శబ్దాలకి. తర్వాత ఎవరైనా చనిపోయినా శుభకార్యాలు జరిగినా మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ ఆఫీసులు ఎవరు అయిపుట్టినోడు అడిగి వస్తారు కానీ మీకు డిస్టర్బెన్స్ ఉండదు సార్, అసలు పని జరగదా. కానీ మేమంతా రిక్వెస్ట్ చేసేది ఏమంటే కొత్త భవనాన్ని కొత్త రాజుల మండల కేంద్రం కట్టాలని మేమందరము తీర్మానించి మేము నిర్ణయించుకున్నాం సార్. కావున దయచేసి మీరు కూడా ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చి 2 మాసం